హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఎవరైతే పారామెడికల్కి ప్రిపేర్ అవుతున్నారో, పారామెడికల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. చూసుకున్నట్లయితే ఈరోజు మనకి పారామెడికల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. చూసుకున్నట్లయితే ఆ యొక్క అప్డేట్ అనేది నేను అధికార వెబ్సైట్ అయినటువంటి భూపాల్ బోర్డులో చూస్తున్నాను. మీరు మీ యొక్క అధికార వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఏ వెబ్సైట్లో అయినా సరే ఆ యొక్క నోటీస్ ఉంటుంది. ఆ యొక్క నోటీస్ గురించి ఈ యొక్క వీడియోలో మనం ఒకసారి చర్చించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, CEN 04/2024 పారామెడికల్ నోటీస్ రీగ్రేడింగ్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ద ఫోర్స్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పారామెడికల్ ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి ఏప్రిల్ నెలలో ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ద అబోవ్ CEN ఈజ్ యాజ్ అండర్. చూసుకున్నట్లయితే మనకి పారామెడికల్ యొక్క ఎగ్జామ్ అనేది మనకి నెక్స్ట్ మంత్ అనమాట, ఏప్రిల్ 28వ తారీఖు నుండి మనకి 30వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్ అనేది 3 days అనేది ఎగ్జామ్ జరుగుతుంది. పారామెడికల్ వాళ్ళు ఒకసారి చూసుకోండి. మీ యొక్క ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 28 నుండి 30 వరకు కూడా జరుగుతుంది. 3 days అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీ యొక్క ఎగ్జామ్ సిటీ అనేది 10 days ముందు, ఎగ్జామ్కి 10 days ముందు అనేది ఇన్ఫామ్ అనేది మీ యొక్క ఈమెయిల్స్ కానీ మీ యొక్క ఫోన్ నెంబర్కి కానీ రావడం జరుగుతుంది. అదేవిధంగా కాల్ లెటర్ అనేది మీకు 4 days ముందు అనేది డౌన్లోడ్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. పారామెడికల్ వాళ్ళు చూసుకోండి. అదేవిధంగా పారామెడికల్ యొక్క ఎగ్జామ్ అనేది అటు JEE వాళ్ళకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నేను నా యొక్క నెక్స్ట్ వీడియోలో JEE ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఈ యొక్క నోటీస్ని బట్టి మనకు అర్థమైపోతుంది. నా యొక్క నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా JEE ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది ఈ యొక్క నోటీస్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అక్కడ